UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఆ నష్టం భారీగా ఏర్పడింది. చాలా కుటుంబాలు ప్రజల సర్వస్వం కోల్పోయారు. ఇళ్లలోని వస్తువులు వరద పాలయ్యాయి. ఇంటి నిండా బురద నిండిపోయింది. పశువులను సైతం కాపాడుకోలేకపోయారు. వరద తగ్గాక వెళ్లి చూస్తే బితావహ వాతావరణమే కనిపించింది. ఇప్పటికే వరద ప్రాంతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు పర్యటించారు. ఇప్పటికీ ఇంకా పర్యటిస్తూనే ఉన్నారు. అలాగే కేంద్రం నుంచి కూడా కేంద్ర మంత్రి వచ్చి జరిగిన నష్టంపై ఏరియల్ సర్వే చేశారు. సుమారు 5,000 కోట్లకు పైగా భారీ నష్టం సంభవించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే వరద బాధితులకు రేవంత్ రెడ్డి కుటుంబానికి 10,000 సాయం చేస్తామని ప్రకటించారు. ఆ సహాయం సరిపోదని ముఖ్యమంత్రి భావించినట్లుగా తెలుస్తుంది. అందుకే వరద సాయం మరింత పెంచాలని భావిస్తున్నారట. ఇప్పటికే వరద బాధితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం సాయం అందిస్తే బాధితులకు మరింత మేలు జరగనుంది. గతంలో ఇంటికి ఇస్తామన్న 10,000ను 17,500కు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంటి మరామతుల కోసం 6,500, దుస్తుల కోసం 2,500, వస్తువులకు 2,500, కూలీ కింద 6,000 కలిపి మొత్తంగా 17,500 ఇవ్వనున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.